ఈరోజు మంజు హాస్పిటల్లో కొత్తగా ఈ రోబోటిక్ టెక్నాలజీ అంటే ఈ లెగ్ ఆపరేషన్స్కు ఈ పర్సంటేజ్ ఆఫ్ అక్యురేట్ డాక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు వారు చెప్తున్నది అంటే దీని పర్సంటేజ్ ఆఫ్ అక్యురేట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తారు. మామూలుగా మాన్యువల్గా ఆపరేషన్ చేస్తే దానికి 10 to 12 years ఉంటే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ ఏదైతే మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా చేస్తే ఇంకా స్పాన్ ఒక 5 years పెరగడం,
అంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని చెప్పి వారు చెప్తున్నారు. సో ఇది మన కుకట్పల్లి రావడం అనేది మన కుకట్పల్లి రెసిడెంట్స్ అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. ఎందుకంటే చార్కట్ హైదరాబాద్లో చాలా ఉండొచ్చు, కానీ మన కుకట్పల్లి అయితే ఇదే ఫస్ట్ టైం అని వారు చెప్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా లాభం ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అది ఇంకా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి, రోబోటిక్ టెక్నాలజీ గురించి. గుడ్ ఈవినింగ్ అండి. మన శ్రీమంజు హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్లో ఇవాళ రోబోటిక్స్ అనేది స్టార్ట్ చేశాము. వెల్లీస్ 4th జనరేషన్. సో మన ఏసీపీ సార్ రవికిరణ్ రెడ్డి సార్, మన సిఏ సార్ రాజశేఖర్ రెడ్డి సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇదేంటంటే హై ఎండ్ టెక్నాలజీతో స్టార్ట్ అయిన రోబోటిక్స్ అండి. సో బేసికల్గా ఏంటంటే మనకి మాన్యువల్ రోబోటిక్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రెసిషన్ కట్ అనేది ఇంపార్టెంట్ అండి. మన ఇంప్లాంట్ దాంట్లో బేస్లో నీలో పెట్టేది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాంగ్విటీ అనేది కూడా సార్ ఇందాక చెప్పినట్టు మనకి డ్యూరేషన్ ఆ ఇంప్లాంట్కి ఉన్నది అంత స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఆ కట్ అనేది మనకి ఎంత 1 mm 3 mmలో కూడా మనం చేయొచ్చు. బేసికల్గా రోబోటిక్స్లో మనకి చెప్పేది మెషిన్ ఏంటంటే మన బొక్క ఎంతవరకు అరిగింది, మజిల్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, సో చెప్పేది అది కరెక్ట్గా యాక్యురసీ చెప్తుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి కూడా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత ఫిజియోథెరపీ కూడా తొందరగా ఫాస్ట్ అనేది రికవరీ అనేది తొందరగా ఉంటుంది. సో ఇది మనకి హై ఎండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేసామండి. సో మనకి అఫోర్డబుల్ ప్రైస్తో చాలా జాగ్రత్తగా చేస్తామని అనుకుంటున్నాం.